హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోస్కి వ్యూస్ మాత్రం ఎక్కువ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలా. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిందే ఒక హెల్పింగ్ అన్నమాట, హెల్పింగ్ చేద్దామనేసి. ఇప్పుడే కాదు, కొంచెం నా ఛానల్ డెవలప్మెంట్ అయిన తర్వాత చేద్దామనేసి ఉన్నాను. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు సక్సెస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే ఈ హెల్పింగ్ వీడియోస్ అయితే నేను చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక 10 మందికి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కత్తల్లో స్కూలు డ్యూటీ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే టైం 7 అవుతా ఉంది. మేడంకి అయితే స్కూల్ కాడ దింపేశాను. ఇప్పుడు వచ్చేసి హోటల్కి పోదాం, టీ తీసుకొని రావాలా. టీ తీసుకొని వచ్చి మళ్ళీ స్కూల్ కాడ ఇవ్వాలా. ఓకే, ఇప్పుడైతే హోటల్ కాడికి వెళ్దాం. హోటల్ కాడికి వచ్చేసినాను. స్కూల్ నుంచి డ్రైవ్ వచ్చేసి ఒక 10 నిమిషాలు పడుతుంది అంతే. ఇదే హోటల్, ఇది టీ టైం. దీనికైతే ప్లాస్కో అంటాం కదా, అరబీలో అయితే దల్లా అంటారు. ఇప్పుడు చూడండి, నేను పిలిచను ఏంలా, ఆ మనిషికి వచ్చి ఆ ప్లాస్కో తీసుకుని పోతాడు చూడండి. ఎందుకంటే ఆ మనిషి నాకు బాగా తెలుసు. 1.5 సంవత్సరం నుంచి నేను ఇక్కడ టీ తీసుకొని పోతున్నాను. అందుకోసం ఆయన బాగా తెలుసు అన్నమాట. ఇదే టీ టైము. అరబీలో అయితే వక్త్ మల్ చాయ్ అంటారు. ఇది కువైట్లో కూడా ఉన్నాయి వీళ్ళు బ్రాంచెస్. కువైట్, ఓమన్ అన్ని చోట్ల ఉన్నాయి బ్రాంచెస్. ఓకే, టీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ స్కూల్ కాడికి వెళ్ళి సెక్యూరిటీ ఉంటాడు, సెక్యూరిటీకి ఇచ్చేద్దాం. వచ్చి డైరెక్ట్గా తీసుకుంటాడు. చూసారు కదా, నేనైతే ఆ టీ తీసుకుని వచ్చి నా బ్యాగ్ వచ్చేసి సెక్యూరిటీకి ఇచ్చేసాను. సెక్యూరిటీ వచ్చేసి మెయిన్ డోర్ కాడ పెట్టేస్తాడు. స్కూల్ లోపల లేడీస్ ఉంటారన్నమాట, పని చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి బయటకు వచ్చి అది తీసుకుని పోయి మేడం చేతికి ఇస్తారన్నమాట. ఎందుకంటే సెక్యూరిటీ కూడా లోపల పోకూడదు. ఎందుకంటే ఇక్కడ టీచర్స్ అందరూ లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా లోపల పోకూడదు. స్ట్రిక్ట్గా ఉంటారన్నమాట ఈడ రూల్స్. ఓకే, స్కూల్ కాడికి వచ్చినాను. 9:30 అవుతా ఉంది టైము. పొద్దున్న 7 గంటలు దింపిన, 9:30కి వచ్చిన. ఎందుకంటే ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. 9:30కి ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు పిల్లోడికి పిలుచుకొని పోయి ఇంటికాడ దింపేయాలా. ఇప్పుడు మేడం డ్యూటీ ఇంకా కాలేదు. మేడం డ్యూటీ అయితే 1 గంటకు అవుతుంది. మళ్ళా రావాల్సి ఉంటుంది నేను. ఓకే, చూడండి ఇక్కడ సెక్యూరిటీ ఉన్నాడు కదా, ఇక్కడ అట్లా పేరు ఇవ్వాలన్నమాట, పిల్లోడు పేరు. ఆ సెక్యూరిటీ వచ్చేసి మెసేజ్ లోపల పంపిస్తాడు. వాళ్ళైతే లోపలికి పోకూడదు, స్కూల్ లోపలికి. డ్రైవర్స్ ఎవరైనా వస్తారు కదా, ఆ సెక్యూరిటీకి ఆ పిల్లోడు పేరు ఇవ్వాలా. ఆ సెక్యూరిటీ వచ్చేసి ఫోన్లో మెసేజ్ పంపిస్తాడు రిసెప్షన్లో. ఆ తర్వాత స్కూల్ బయట పిల్లోడు వస్తాను అనమాట. లేడీస్ ఎవరైనా కానీ డైరెక్ట్గా పోయి లోపల పోయి పిలుచుకొని వచ్చుకోవచ్చు. ఇది ఇక్కడ ప్రాసెస్. చూడండి, డ్రైవర్స్ అందరూ బయటే ఉన్నారు చూడండి. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను.
ఇప్పుడు 12:50 అవుతుంది. 1 గంటకి మేడం స్కూల్ బయట వస్తుంది. చలో ఇప్పుడు పిలుచుకొని వచ్చేద్దాం. ఓకే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది ఎంట్రీ గేటు, స్కూల్ లోపల పోవడానికి. చూడండి, ఇదే స్కూలు, సేమ్ స్కూలు. నేనైతే స్కూల్ నుంచి రూమ్కి వచ్చేసాను. వస్తా మేడం అయితే ఐస్ క్రీమ్ తీపిచ్చి ఇచ్చిందనమాట. ఈ ఐస్ క్రీమ్ తినేసి ఈ బ్లాగ్ కంప్లీట్ చేసేద్దాం. ఇదే నా స్కూల్ డ్యూటీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతవరకు బాయ్.